సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మాకు సవాలచ్చ గొడవలు ఉంటాయి. మాకు లేని బాధ మీకెందుకు అని జర్నలిస్టుల మీద పైరైపోయారు హోంమంత్రి అనిత మేడం గారు. నమస్తే మేడం. ఆ మైక్ పని చేయట్లేదు మేడం. హలో హలో ఎస్ ఇప్పుడు ఓకే అండి, మొదలెట్టండి. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. మనందరికీ తెలుసు ఇప్పుడు మ్యాడ్ రేట్ అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీ మీద ఎస్పీకి ఫిర్యాదు చేశారంట. అలా డైరెక్ట్ గా మీ శాఖలో ఇన్వాల్వ్ అయిపోవచ్చండి. ఆయన డిప్యూటీ సీఎం అండి. డిప్యూటీ సీఎం అయితే మీకు తెలియకుండా మీ శాఖలో కలుగు చేసుకోవడం ఏంటి అని అడుగుతున్నారు మేడం. సజెషన్స్ ఇవ్వడం తప్పే ఉంది. ఆయన సజెషన్స్ ఇవ్వలేదు మేడం, ఎస్పీకి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మాయిల అన్యాయం జరిగింది అంటారు, నేను కన్సర్న్ మినిస్టర్ చెప్తానా చెప్పనా? మరి ఆ లెక్కన కన్సర్న్ మినిస్టర్ అయినా మీకు చెప్పకుండా డైరెక్ట్ ఎస్పీకి ఎలా కంప్లైంట్ చేస్తారు అని అడుగుతున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. అరే ఉన్న విషయం అడిగితే అలా ఇసుక్కుంటారేంటి మేడం మీరు? ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా, ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? ఎందుకు మేడం అలా కోపడిపోతారు? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా, నాకు అర్థం కాదు. మీకు పర్సనల్ గా ఏమైనా గొడవలు ఉంటే మీరు చూసుకోండి, కానీ ఇదేమి మీ పర్సనల్ మ్యాటర్ కాదు కదా మేడం. ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. అదిగో మళ్ళీ కోపం వస్తుంది మేడం గారికి. అంటే మీ దగ్గర సమాధానం లేదన్నమాట. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది. అబ్బో ఎంత బాగా అండర్స్టాండింగ్ ఉందో తెలుస్తుందిలేండి. మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పని చేస్తున్నాం. అంతకంటే ఏడు చేస్తారులేండి, అలా సర్దు పోవాల్సిందే, తప్పదు మరి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.